రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్షా సమావేశం. రైల్వే వంతెన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధిక వాయిదా. రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు. చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం లభించింది. అభివృద్ధిలో పోటీపడి పనిచేస్తామన్న సీఎం రేవంత్. తోడు దొంగల్లా తెలంగాణ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. చెర్లపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ కు నోటీసులు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్ష. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారుల సూచన. తమ సమస్యల పరిష్కారానికి జూనియర్ డాక్టర్ల వినూత్న నిరసన. ఈ నెల 24 నుండి సమ్మెకు జూడాల పిలుపు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ భవనం కూల్చివేత. పూర్తిగా నేలమట్టమైన కార్యాలయం. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతపై జగన్ ట్వీట్. కక్ష సాధింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్న మాజీ సీఎం. జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు. ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. వాసుదేవరెడ్డి నివాసం కార్యాలయంలో సిఐడి సోదాలు. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసేందుకు వచ్చిన స్థానికులు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో పోకిరీల ఆగడాలు. రాత్రివేళ భగాయత్కు వచ్చే జంటలను బెదిరిస్తున్న పోకిరీలు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. ఫేక్ మెడిసిన్స్, లైసెన్స్ లేని మెడికల్ షాపుల గుర్తింపు. రాయలసీమలో కేంద్ర కరువు బృందం పర్యటన. రబీ సీజన్లో కరువు పరిస్థితులు అధ్యయనం చేసిన బృందం. ప్రధాని మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కీలక భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. బీహార్లో కూలిన మరో వంతెన. వారం వ్యవధిలో రెండో ఘటన. ఇవాళ టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో బంగ్లాదేశ్ యాంటిగ్వా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.